హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ఎల్లో బుజ్జిగాడు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆయన వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అమ్మతో సమీరని ఇండియాకి ఎందుకు పంపలేదు అని నేను మీతో షేర్ చేసుకుంటా అని చెప్పాను కదా. సో ఎందుకు పంపలేదు అంటే దానికైతే 3 రీజన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ రీజన్స్ ఏంటో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఆల్సో మీకు ఈరోజు మంచి రెసిపీ చూపించబోతున్నా. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మా మమ్మీ అయితే చాలా చాలా అడిగిందనమాట, సమయం పంపించండి, ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది అని. సో మేమైతే అస్సలు దానికి ఒప్పుకోలేదన్నమాట. సో ఎందుకంటే 3 రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే, సో సమీరని అయితే మేము వదిలిపెట్టి ఉండలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తను కాసేపు ఆఫ్టర్నూన్ పడుకుంటేనే మాకు అస్సలు అంటే అసలు ఉండాలనిపించదు. అంటే ఇంట్లో అంత ఏదో వెల్తీగా అనిపించేది, ఏదో లోటు, అరే ఇంకా లేవట్లేదు అని అనిపిస్తుంది మధ్యాహ్నం పడుకుంటేనే తను. సో అలాంటిది ఇంకా అమ్మతో పంపితే మేము ఇంక ఉంటామా అని అనిపించింది ఒకసారి. ఇంకా నేనైతే ఉంటా అని కొంచెం అనిపించింది, ఏం కాదులే పంపిద్దామని ఒక సైడ్. బట్ శశి మాత్రం అస్సలు ఉండలేడనమాట తను వదిలేసి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము ఇండియాకి వచ్చినప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కదా అప్పుడు. సో అప్పుడైతే డైలీ ఫోన్ చేసి వీడియో కాల్ చేసి తను చూసేవాడు అన్నమాట. సో అంత ఇది సమీర అంటే అసలు ఉండలేడు తనైతే. సో అందుకే మేమైతే తనను పంపించలేకపోయాము అమ్మతో. సో ఎంత ఇబ్బంది అయినా సరే మనతోనే ఉండాలి అని అయితే మేము తననైతే పంపివ్వలేదన్నమాట. అప్పుడప్పుడైతే సమీర మీద కోపం వస్తుందన్నమాట. ఈ మధ్య ఏంటంటే ఇంకా మేమే అన్ని పనులు చేసుకోవడం, ఇంట్లో చేయడం అయితే తను ఒక్కొక్కసారి ఏంటంటే క్రాంకీ అవ్వడం, ఒక్కోసారి కోతి పనులు చేయడం చేస్తుంది. సో అందుకే ఇంకా కొంచెం మాకు ఏంటంటే కొంచెం కోపం వస్తుంది. కానీ ఇంకా తప్పదు కదా. సో మన కళ్ళ ముందే ఉండాలి అని అనుకున్నాం కాబట్టి సో ఇవన్నీ తప్పవు మనకి ఇంకా. సో ఇంట్లో కూడా నేను అప్పుడప్పుడు కిచెన్లో ఉంటే తను ఉంటుంది కదా, అప్పుడప్పుడు వేరే రూమ్కి వెళ్తేనే నేను నమ్మనన్నమాట. తను వెనకాలే వస్తా, అన్నీ వదిలేసి తన వెనకాలనే వస్తా. అంటే ఏం చేస్తుందో, ఏమైందో ఏందో అని. సో అలాంటిది ఇంకా తనని ఇండియాకి పంపిస్తే ఉంటామా అని ఫీలింగ్ వచ్చిందనమాట ఒకేసారి. సో అందుకే ఇద్దరం డిసైడ్ అయితే తననైతే మేము పంపలేదు. సో అంటే శశి రీజన్ ఇదే, నా రీజన్ కూడా ఇదే లాస్ట్కి వచ్చేసరికి అయితే. సో ఇంకా మేము ఉండలేము అని అర్థమైంది తనను వదిలేసి అయితే. సో అందుకైతే ఫస్ట్ రీజన్ అయితే ఇది అన్నమాట. అండ్ సో సెకండ్ రీజన్ ఏంటంటే మేము హాస్పిటల్ విజిట్కి వెళ్ళినప్పుడల్లా సమీరకి డాక్టర్ ఏం చెప్తారంటే, తనకి ఐరన్ ఉంటుంది కదా, ఐరన్ అనేది తగ్గిపోతుంది, అంటే డిగ్రీస్ అవుతుంది, పెరగాలి కదా. సో ఇంక్రీజ్ అవ్వట్లేదు, డిగ్రీస్ అవుతుంది రాను రాను అని చెప్తున్నారు వాళ్ళైతే. సో మేము హాస్పిటల్కి వెళ్ళే ప్రతిసారి అదే రిపీట్ అవుతుంది అన్నమాట. ఏంటంటే దానికి మేము ప్రతీది పెడతాం తనకి. తను తినందంటూ ఏది లేదు, మేము పెట్టిందంటూ ఏది లేదు. తనకు అన్నీ తినిపిస్తాం మేము, దానికి సంబంధించినవి అన్ని, ఐరన్కి సంబంధించినవి అన్నీ తినిపిస్తాం అన్నమాట. కానీ అదేంటో మరి హాస్పిటల్కి విజిట్కి వెళ్ళినప్పుడల్లా డాక్టర్ అంటే బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా. సో అప్పుడైతే అసలు దీనికి ఐరన్ లేదు అని చెప్తారు. సో అదొక భయం అన్నమాట మాకు. ఐరన్ ఇంపార్టెంట్ కదా మన బాడీకి. సో ఐరన్ లేకుంటే ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగా జరగదు కదా. సో సమీర మాతో ఉంటే ఏంటంటే ఇలా మేము తీసుకెళ్ళి తనని చూపిస్తే మాకు ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్. అంటే ఓకే ఐరన్ వెళ్ళినప్పుడల్లా డాక్టర్ చెక్ చేస్తే ఐరన్ బాగుంది అంటే ఏంటంటే మాకు ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఓకే బాగుంది, ఇప్పుడు నార్మల్కి వచ్చింది అని. సో ఎగ్జాక్ట్గా 1 ఇయర్ నుండి ఇదే రిపీట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా కూడా తను టెస్ట్ చేసి ఐరన్ తక్కువ ఉంటుంది అని చెప్తుంది. సో అదొక భయం అన్నమాట. సో అది కూడా ఒక రీజన్. సో ఆ రీజన్తోనైతే మేమైతే సమీరని అయితే పంపించట్లేదు. మీరు అనుకోవచ్చు అక్కడ ఇంకా డాక్టర్స్ లేరా, చూపియరా వాళ్ళు అని అనుకోవచ్చు. అది వేరండి. అంటే మనం చూపించేది వేరుంటుంది, వాళ్ళు చూపించేది వేరుంటుంది. సో మనం చూపిస్తే ఏంటంటే మనకే ఒక సాటిస్ఫాక్షన్, మనం చూపించినందుకు అమ్మ ఓకే, మన కళ్ళ ముందు వెళ్ళి డాక్టర్ దగ్గరికి మనం చూపించి మనం మాట్లాడేది ఏంటంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు చూపించడం వేరు, ఓకే వాళ్ళు చూపిస్తారు, కానీ మాకు ఇక్కడ ఒక టెన్షన్ అన్నమాట. తినని అక్కడ పంపించినప్పుడు ఒక టెన్షన్, ఎట్లుందో ఏమైందో ఏందో అని. సో అది కూడా ఒక రీజన్ అన్నమాట.
సో థర్డ్ రీజన్ ఏంటంటే లీడ్ కౌంట్ అంటే మీకు తెలిసే ఉంటుంది. యూఎస్లో ఉన్న వాళ్ళకైతే తప్పకుండా తెలుస్తుంది నాకు తెలిసి. సో లీడ్ కౌంట్ అంటే నేను దాని గురించి అయితే మీకు నెక్స్ట్ వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ లీడ్ కౌంట్ ఏంటంటే సమీర్కి 5.2 ఉందన్నమాట. యాక్చువల్లీ అది 4.5 సంథింగ్ ఉండాలంట. సో మా సమీర్కి అయితే 5.2 ఉన్నదన్నమాట లెవెల్స్ అనేవి. సో అది ఒక భయం అన్నమాట. డాక్టర్ ఏం చెప్పారంటే అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఇంతకు మించి కూడా పిల్లలకు ఉంటుంది లీడ్ కౌంట్ అనేది, ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి పిల్లలకి. కానీ నెక్స్ట్ మంత్ బ్లడ్ టెస్ట్ చేద్దాం మళ్ళీ. సో ఆ రిజల్ట్ ఏమొస్తుందో చూద్దామని అన్నారు వాళ్ళు. సో సో ఈ లీడ్ కౌంట్ అనేది ఎక్కువ ఉంటే కూడా ఏంటంటే పిల్లల గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. అండ్ డెవలప్మెంట్ ఏదైనా బాడీలో డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగదంట. సో నెక్స్ట్ మంత్ అయితే తనకి బ్లడ్ టెస్ట్ ఉంది. అప్పుడు మళ్ళీ నేనైతే మీతో షేర్ చేసుకుంటే తనకి తగ్గిందా లేదా. సో ఇవన్నమాట 3 రీజన్స్ నేనైతే మా అమ్మతో సమీరని పంపకపోవడానికి అయితే రీజన్స్ ఇవన్నమాట. సో ఇంకా అదన్నమాట. సో దాని తర్వాత కిచెన్ అయితే చూసారా ఎట్లుందో. సో ఈ కిచెన్ అంతా ఒకసారి నేను క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే మీకు రెసిపీ చూపిస్తా. సో ఫస్ట్ అయితే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని అయితే స్టార్ట్ చేద్దాం. అయితే పడుకున్నాడు అన్నమాట. సో తను మళ్ళీ లేచే వరకు నేనైతే కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ తర్వాత ఇంకా బ్యాక్ టు బ్యాక్ పని ఉంటూనే ఉంటుంది అన్నమాట. సో నేనైతే మీకు మంచి రెసిపీ చూపిస్తాను అన్నా కదా. సో అదేంటంటే అవి ఏంటంటే కందగడ్డలు అన్నమాట, చిలకడ దుంపలు అని కూడా అంటారు కదా. సో కందగడ్డ పులుసు పెట్టబోతున్నాను నేను ఈరోజు వీటితోనైతే. సో నేనైతే యూఎస్కి వచ్చినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అన్నమాట వీటితోనైతే పులుసు పెట్టడం అయితే. సో మా మమ్మీ అయితే రెగ్యులర్గా నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా పెడతానే ఉంటుంది వీటితోనైతే పులుసు. సో అందుకే నాకు ఇది తెలుసు వీటితో కూడా పులుసు పెడతారని. సో చాలా ఇష్టం అన్నమాట. అయితే వీటిని మనం పీల్ అవుట్ చేసేసి మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫస్ట్ వీటిని. అండ్ పీల్ అవుట్ చేసుకున్న తర్వాత చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న పీసెస్ లాగా కాదు, ఇలా నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా చేసుకోండి. సో కొంచెం ఇలా లావే ఉండాలి, సన్నగా ఉంటే ఏంటంటే ఇవి తొందర బాయిల్ అవుతాయి తెలుసు కదా మీ అందరికీ. సో ఇట్లా నేను ఇప్పుడు చూపించే విధంగా చేసుకోండి. ఇట్లా లా ఉంటే సరిపోద్ది. తొందర బాయిల్ అయితే ఏంటంటే మళ్ళీ దాంట్లోనే స్మాష్ అయిపోయి మనకి ఈ ముక్కలు కూడా కనిపించావు అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ టైప్లో మీరైతే కట్ చేసుకోవాలి పీసెస్. అండ్ చాలా హెల్దీ అండి ఇది. చిన్నపిల్లలకి డైరెక్ట్ బాయిల్ చేసి పెడితే మాత్రం ఇది చాలా హెల్దీ. నేనైతే మసాలా ట్వైస్ పెడతాము ఆ సమయానికి అయితే ఇది నేను బాయిల్ చేసి. సో చాలా మంచిది ఇది హెల్త్కి అయితే ఇవి. తర్వాత దీనికోసం అయితే నేను కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నా. సో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు చాలు, మీ టేస్ట్కి సరిపడా చింతపండు అయితే నానబెట్టుకోండి. సో దాని తర్వాత కొన్ని ధనియాలు ఉంటాయి కదా, ధనియాలు తీసుకొని అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై చేయండి, మరీ మాడిపోయేటట్టు చేయొద్దు, టేస్ట్ మంచిగా ఉండదు. సో వేయించుకున్న తర్వాత ఈ ధనియాలను ఏంటంటే మనం స్మాష్ చేసుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్లా చేసుకొని ఏం చేయాలంటే కర్రీ అవుతుంటుంది కదా, ఆ మిడిల్లో మనమైతే దీన్ని యాడ్ చేయాలన్నమాట. సో ఇదైతే ఫస్ట్ ఇంపార్టెంట్, ఈ కర్రీకి ఇదైతే ఇంపార్టెంట్ ఫస్ట్. సో ఏ పులుసులోనైనా కూడా ఇట్లా ధనియాలు వేయించుకొని పొడి చేసుకొని వేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది అదిరిపోతుంది అన్నమాట. సో ఇదైతే అస్సలు మర్చిపోకండి, స్కిప్ చేయొద్దు మీరైతే ఇది. అండ్ దాని తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత అవి చిటపటలాడిన తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, ఒక 4-5 గార్లిక్ కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత అవి మంచిగా వేగిన తర్వాత కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ సన్నగా కాదు, కొంచెం లావుగా కట్ చేసుకుని అయితే వేసుకోండి. సో దాని తర్వాత ఈ కందగడ్డ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. అంతే, జస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై కావాలి అవి, అంతే. చాలాసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ 5 మినిట్స్. ఎందుకంటే తెలుసు కదా ఇవి తొందర బాయిల్ అయిపోతాయి అన్నమాట. ఇంకా పులుసులో కూడా బాయిల్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు జస్ట్ 5 మినిట్స్ అట్లా ఫ్రై అయితే సరిపోద్ది అంతే. సో చూసారా, నేనైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్న ధనియాలు ఉన్నాయి కదా వాటిని అయితే పొడి చేసుకుంటున్నాను అన్నమాట. సో మిక్సీలో వేస్తే ఏంటంటే క్వాంటిటీ అనేది కొంచెం కాబట్టి మిక్సీలో అవ్వదు. సో నేనైతే ఇందులో చేసుకుంటున్నా పొడి. అండ్ ఇంకా మీరు మెత్తగా కావాలంటే మాత్రం దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తే కొంచెం పేస్ట్ లాగా అవుతుంది అన్నమాట. అండ్ కందగడ్డ పులుసు మాత్రం చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది. అండ్ నేను అనుకుంటున్న తెలంగాణ సైడ్
వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు ఈ పులుసు అని అనుకుంటున్నా. మేబీ నాకు తెలియదు, నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా మమ్మీ అయితే ఇది ర్యాండమ్గా చేస్తూనే ఉంటుంది. సో అందుకు నేను అయితే అనుకుంటున్నా మేబీ ఇది తెలంగాణ వాళ్ళ సైడ్ ఎక్కువ చేసుకుంటారేమో అని. సో దాని తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకుని టేస్ట్ చూసుకుంటూ ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ 1 మినిట్ అలా కలుపుకోండి దాన్ని. సో దాని తర్వాత అంతే, మనం చింతపండు రసం ఉంది కదా, ఆ రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో చింతపండు రసం యాడ్ చేయగానే వెంటనే వాటర్ అయితే పోసుకోవద్దు. ఒక 2 to 3 మినిట్స్ అయితే అది కొంచెం బాయిల్ అవ్వాలి. సో దాని తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ అయితే వాటర్ యాడ్ చేసుకోవడమే ఇంకా. సో పులుపు ఎంత ఉందో చూసుకొని మీరు సరిపడేంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో వాటర్ అనేది నార్మల్గా చూసుకుంటూ పోసుకోవాలి. చాలా చాలా పోసుకుంటే ఏంటంటే వాటర్లా ఉంటుంది, పులుసు అంత బాగోదు. సో పులుసు ఏంటంటే కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట ఇది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఉప్పు కారం అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అది బాయిల్ అయితే సరిపోద్ది అంతే. ఆల్రెడీ నీకు 80% అక్కడ పీసెస్ అన్ని బాయిల్ అయినట్టే. సో ఇంకా 20% బాయిల్ అయితే సరిపోద్ది. అండ్ దాని తర్వాత ఇంతకుముందు మనం ధనియాల పొడి చేసి పెట్టుకున్నాం కదా, సో అదైతే యాడ్ చేసుకోవాలి. అది మిడిల్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం స్టవ్ కట్టేసే ముందైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. పెద్దగా అది బాయిల్ అవ్వవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ధనియాల పొడి వేయించుకున్నాం కాబట్టి అంత అవసరం లేదు. సో తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటా. నేనైతే కొత్తిమీర అయితే ఇప్పుడే యాడ్ చేసుకుంటా. సో ఎందుకంటే నేను కొత్తిమీరని ఎప్పుడైనా సరే ఏ కర్రీలోనైనా కూడా నేను మిడిల్లో వేస్తాను అన్నమాట. ఎందుకంటే అది నాకు కొత్తిమీరకి నేను న్యాయం చేయాలి అని అనిపిస్తుంది నాకు. సో కొత్తిమీర దాంతో బాయిల్ అయితేనే దానికి ఉన్న ఫ్లేవర్ అంతా మన కర్రీలకు పడుతుంది కదా. సో అందుకే కొత్తిమీర వేసి నేను కొద్దిసేపు బాయిల్ కానిస్తా. ఎప్పుడైనా సరే ఏ కర్రీ అయినా సరే అలానే వేస్తా. సో కొంతమంది ఏంటంటే లాస్ట్కి వేసుకుంటారు కదా కొత్తిమీర, కానీ నేనైతే అట్లా కాదు, కొత్తిమీర మధ్యలోనే వేసి సో కొత్తిమీర కూడా వాటితోనే బాయిల్ అవ్వనిస్తా ఎప్పుడైనా కూడా. సో చూసారా, కొత్తిమీర కూడా బాయిల్ అయిపోయింది. సో లాస్ట్కి అయితే పులుసు రెడీ అయిపోయింది. సో కన్సిస్టెన్సీ చూసుకొని మీరైతే స్టవ్ కట్టేయాలి. అండ్ ఇంకా పులుసు చల్లారిన కొద్ది ఏంటంటే కొంచెం చిక్కదనం అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. సో ఎట్లుందండి ఈ రెసిపీ, బాగుందా? సో ఈ రెసిపీ మీకు నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎట్లుందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇదన్నమాట ఈరోజు వ్లాగ్లో. సో ఈ 3 రీజన్స్ వల్లనైతే సమ్మయ్యని అయితే మేము మా అమ్మతోనైతే పంపలేదన్నమాట. అండ్ ఇంకా లీడ్ కౌంట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలోనైతే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ మీకు కూడా ఎవరికన్నా ఆ వీడియో అయితే యూజ్ అవ్వచ్చు. లీడ్ కౌంట్ అంటే ఏంటి అనేది కూడా నేనైతే డీటెయిల్గా మీకైతే చెప్తా అన్నమాట నెక్స్ట్ వీడియోలో. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, సీ యూ ఇన్ అనదర్ వీడియో, బాయ్.